హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. మీరందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను. మనకేంటంటే లైఫ్, ఈ ఎర్త్ వచ్చి ఒక స్కూల్ లాంటిది అనమాట కదా. ఈ స్కూల్కి మనం ఎందుకు వచ్చున్నాం? లైఫ్ లెసన్స్ నేర్చుకొని వచ్చున్నాం. మనం వచ్చేటప్పుడు ఎలా వస్తాం అంటే మనం పుట్టినప్పుడు చాలా ప్యూర్గా పుడతాం, ప్యూర్ సోల్గా పుడతాం. కానీ పెరిగే కొద్దీ మన చుట్టూ ఉండే పరిసరాలు, పరిస్థితులు, వ్యక్తుల వల్ల మన మనసు చేంజ్ అవుతూ వస్తుంది. అది నెగిటివ్ పీపుల్ ఉంటే ఇంకా ఎక్కువగా పాడైపోతుంది. పాజిటివ్ పీపుల్ అంటే కొంచెం ఉన్నా బాగుంటుంది కదా. అందరూ పాజిటివ్గా ఉంటారని మనం చెప్పలేం. ఇప్పుడు స్కూల్లో కలిసేవాళ్ళు, కాలేజీలో కలిసేవాళ్ళు, ఆఫీస్లో కలిసేవాళ్ళు, ఇలా రకరకాలు ఉంటారు కదా. వాళ్ళ వల్ల మనం చాలా ఇంప్యూర్ అవుతూ ఉంటాం అనమాట. ఇలాగా ద డిస్టార్టెడ్ ఉమెన్, డిస్టార్టెడ్ మాస్కులైన్, ఫెమినైన్ మాస్కులైన్. ఇలాగా వీళ్ళ మీద నమ్మకం ఉండదు. యాక్చువల్గా వీళ్ళకి నమ్మకం ఉండదు. వీళ్ళు ఎవరిని నమ్మరు. బేబీ సోల్స్గా ఉండేవాళ్ళు ఇలా ఉంటారనమాట. వీళ్ళు ఎవరిని నమ్మరు, ఎవరిని చూసినా భయపడతారు, ఎవరిని నమ్మాలన్నా భయపడతారు. ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఎక్కువ మోసపోయి ఉంటారు. అందుకే వీళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. వీళ్ళకి దేవుడి మీద అంత నమ్మకం ఉండదు, స్పిరిచువాలిటీ ఉండదు. ఇలాంటి వీళ్ళు వాళ్ళని మోసం చేసేదానికి ట్రై కూడా చేసేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు చాలా మంది దగ్గర మోసపోయి ఉన్నారు కాబట్టి. ఇలాంటి వాళ్ళు ఈ లైఫ్ లెసన్స్ నేర్చుకొని ఎర్త్ మీద వాళ్ళు డివైన్ మాస్కులైన్ అండ్ డివైన్ ఫెమినైన్ ఉండాలి, సెక్రెట్ ఉమెన్. ఓకే, డివైన్ ఫెమినైన్, డివైన్ మాస్కులైన్గా రూపాంతరం చెందాలన్నమాట. అందుకే మనం ఈ ఎర్త్కి వచ్చి లైఫ్ లెసన్స్ నేర్చుకునేది. మనలో ఉన్న ఇంప్యూరిటీ అంతా పోవాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనకి రావాలి, క్వాలిటీ ఆఫ్ థాట్స్ మనకి రావాలి. అందుకే భగవంతుడు మన దగ్గరికి ఏదన్నా పంపిస్తున్నాడు, ఏదన్నా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది అంటే వాళ్ళ దగ్గర నుంచి తప్పకుండా మీకు ఒక దెబ్బ అనేది పడుతుంది. అక్కడి నుంచి మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే, ఇప్పుడు మీరు ఎవరినన్నా ప్రేమిస్తున్నారంటే వాళ్ళ దగ్గర నుంచే మీకు ఎందుకు ఇట్లాగ నమ్మక ద్రోహాలు ఎదురవుతున్నాయంటే అదే యూనివర్స్ ఇచ్చే మీకు దెబ్బ అనమాట. వాటి వల్లే మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారు అని యూనివర్స్ అలాగా క్రియేట్ చేస్తుంది. మీరు లైఫ్ లెసన్ నేర్చుకునేదానికి ఎవరైనా మీ లైఫ్లోకి వస్తారు. మీకు ఈక్వల్ ఎనర్జీ మీ లైఫ్లోకి రావాలి, మీతో వాళ్ళతో కలిసి మీరు గ్రో కావాలి, వాళ్ళతో పాటు మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి అని ప్రే చేయండి. తప్పకుండా మీకు ఈక్వల్ ఎనర్జీ మీ లైఫ్లోకి వస్తారు. ఓకే, ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నాడు చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ యువర్ పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్? What is your person present situation? Please angels, give me accurate reading. What is your person present situation? The sun card. Super. మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ అయ్యింది, చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ చాలా సంతోషంగా ఉన్నారు. అట్ ప్రజెంట్ మీ పర్సన్ చాలా సంతోషంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం ద మూన్ కార్డ్ కూడా వచ్చింది. ఓకే, కొంచెం ఏదో తన మనసులో ఉండేది మీతో చెప్పేదానికి భయపడుతున్నారు. ఏదో ఒక రహస్యం మీ పర్సన్ మనసులో దాగుంది. ఓకే, మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటా ఉన్నారు? 9 ఆఫ్ కప్స్. మీరు చాలా సొఫిస్టికేటెడ్గా, హ్యాపీగా మీ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్నారనుకుంటా ఉన్నారు. అండ్ 10 ఆఫ్ కప్స్. సూపర్. మీతో ఫ్యామిలీ కావాలనుకుంటా ఉన్నారు, లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు మీ పర్సన్. 7 ఆఫ్ కప్స్. కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. మీరు ఎస్ అంటారా, నో అంటారా మీ పర్సన్కి తెలియటం లేదు. కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అండ్ వన్ మోర్ కార్డ్, 4 ఆఫ్ వ్యాండ్స్. సూపర్. 2 మ్యారేజెస్ కార్డ్స్ వచ్చాయి. ఇక్కడ మీ పర్సన్ వచ్చి వాటర్ సైన్ అయి ఉండొచ్చు, లేదా ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. వాటర్ సైన్ అంటే కర్కాటకం, వృశ్చికం, మీనం. ఫైర్ సైన్ అంటే మేషం, సింహం, ధనస్సు. ఈ రాశులకు చెందిన పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. ఓకే, నెక్స్ట్ మీరేమనుకుంటున్నారు మీ పర్సన్ గురించి? మీ పర్సన్ గురించి మీరేమనుకుంటున్నారు? 2 ఆఫ్ పెంటికల్. మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. హ్యాంగ్డ్ మ్యాన్, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ మీతో ఎప్పుడు మాట్లాడతారా, ఎప్పుడు కలుసుకుంటామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. 5 ఆఫ్ సోర్స్.
మీ పర్సన్ మీతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారేమో అనుకుంటున్నారు. మీ చుట్టూ ఉండే వాళ్ళతో మీకు ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉన్నాయి. నైట్ ఆఫ్ పెంటికల్స్, మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నారు మీరు. ఓకే, మ్యూచువల్ ఫీలింగ్స్, ఇద్దరు ఏమనుకుంటా ఉన్నారు. మెజిషియన్, మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ కింగ్ ఆఫ్ కప్స్, ఒకరి ప్రేమ ఒకరికి ఇవ్వాలనుకుంటా ఉన్నారు. ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ వచ్చేది ఇది మీ లైఫ్లో ఉన్నా జరగవచ్చు, లేదా మీ పర్సన్ లైఫ్లో. ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, మీ పర్సన్ మీ దగ్గరకు వస్తే మీ ఏదన్నా ఆర్గ్యుమెంట్స్ వస్తాయేమో, మీ ఫ్యామిలీ వాళ్ళతో తనతో ఏదైనా ఆర్గ్యుమెంట్స్ వస్తుందేమో అని మీరు భయపడతా ఉన్నారు. అండ్ మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చేస్తే బాగుండు అనుకుంటున్నారు, లేదా మీరన్నా మీ పర్సన్ దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నారు. వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం. ఓకే, క్లారిఫికేషన్ కార్డ్స్. మీ పర్సన్కి వేస్తాము. టెంపరెన్స్, తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా పెట్టుకో ఉన్నారు. ఫెదర్స్ ఉన్నాయి కాబట్టి ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి. మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్గా ఉండాలి అంటే తను ఎంత వర్క్కి ఇంపార్టెంట్ ఇస్తున్నారో మీకు అంతే ఇంపార్టెంట్ ఇస్తూ ఉన్నారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. టూ ఆఫ్ సోర్స్, మీ పర్సన్ కొంచెం రెండు విషయాల మధ్య జగలవుతున్నారు. మీ దగ్గరకు వస్తామా వద్దా, మీరు యాక్సెప్ట్ చేస్తారా వద్దా, ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. మీరేమనుకుంటా ఉన్నారు. ఫైవ్ ఆఫ్ పెంటికల్స్, మీకు కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎయిట్ ఆఫ్ కప్స్, అందుకే ఎమోషనల్ అప్సెట్ అయి ఉన్నారు. మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలనుకుంటా ఉన్నారు. నైట్ ఆఫ్ కప్స్, ద స్టార్ కార్డ్, మీ పర్సన్ని మీరు అడ్మైర్ చేస్తూ ఉన్నారు. ఓకే, వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో మీతో చాలా బాగా మాట్లాడుతున్నారు. ప్రజెంట్ తను చాలా క్లారిటీగా ఉన్నారు. అన్ని విషయాల్లో తన క్లారిటీ వచ్చేసింది. అండ్ ఫ్యూచర్లో త్రీ ఆఫ్ కప్స్, మీతోనే లైఫ్ ఎంజాయ్ చేయాలనుకున్న ఉండొచ్చు, లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ రావచ్చు మీ పర్సనల్ లైఫ్లో. వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. వాట్ ఈస్ యువర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. ఏస్ ఆఫ్ పెంటికల్స్, మీకు ఒక ఆఫర్ వచ్చింది పాస్ట్లో. సిక్స్ ఆఫ్ కప్స్, ఇప్పుడు మీ పర్సన్ గురించే తలుచుకుంటా ఉన్నారు మీ పర్సన్ని మీరు. అండ్ ఏస్ ఆఫ్ సోర్స్, మీకు క్లారిటీ వస్తుంది. పాస్ట్లో మీ ఇద్దరి మధ్య బాగా కమ్యూనికేషన్ బాగుండింది. మీ పర్సన్ మీకు ఒక ఆఫర్ ఇచ్చిండారు. ఇప్పుడు మీ పర్సన్ వచ్చి ఎమోషనల్గా ఆలోచించడం లేదు, లాజిక్గా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీరు మీ పర్సన్ తలుచుకుంటా ఉన్నారు, కానీ మీ పర్సన్ వచ్చి లాజిక్ మైండ్తో ఆలోచిస్తున్నారు. తను వర్క్ ఓరియంటెడ్గా ఉన్నారు. అండ్ ఇన్ ఫ్యూచర్ మీకు క్లారిటీ వస్తుంది. మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మేబీ రావచ్చు. మీరు క్లారిటీగా ఉంటారు. మనకి ఇది వద్దు అన్న అనుకోవచ్చు, లేదా ఇట్స్ ఓకే అంటే ఆ పర్సన్ మీ పర్సన్ ఫ్రెండ్ కూడా అయి ఉండొచ్చు, లేదా మీతో మీ పర్సన్ ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. ఏదో ఒక విషయంగా మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఈ పర్సన్ మీకు, మీ పర్సన్కి ఈ పర్సన్ ఏమవుతారు, ఓ ఫ్రెండా లవరా, ఇదంతా మీకు క్లారిటీ అనేది ఫ్యూచర్లో వస్తుంది. అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా. అట్ ప్రెజెంట్ మూమెంట్ మీ పర్సన్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా. అబ్సెషన్లో ఉన్నారు మీ పర్సన్, మీ గురించి ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు. మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా. సిక్స్ ఆఫ్ పెంటికల్స్, తప్పకుండా చేస్తారు. ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. త్రీ ఆఫ్ సోర్స్, 3 నెంబర్ వచ్చింది. 3 అవర్స్ 3 డేస్ ఆర్ 3 వీక్స్లో మీ పర్సన్ దగ్గర నుంచి మీకు మెసేజ్ వస్తుంది. హై ప్రిస్టెస్ కార్డ్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్. అంటే తన మనసులో ఏదన్నా రహస్యం ఉండొచ్చు, అండ్ అది మీకు చెప్పేదానికి తను బాధపడుతూ ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాను. మీ పర్సన్ మిమ్మల్ని బాగా ప్రేమిస్తున్నారు, కానీ ఏదో ఒక విషయం తన మనసులో ఏదో ఉంది, లేదా మీ దగ్గర ఏదైనా సీక్రెట్ ఉంది అని బాధపడుతుండొచ్చు. అందుకే మీ దగ్గరికి రావాలనుంది, మీతో మాట్లాడాలనుంది, కానీ
తను చాలా బ్యాలెన్స్గా ఉన్నారు, లాజిక్గా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా ఆలోచించడం లేదు. కానీ మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తాం. మీ పర్సన్ ఎనర్జీ, మీ ఎనర్జీ అండ్ మ్యూచువల్. మీ పర్సన్ తన మనసులో ఫీలింగ్స్ మీతో చెప్పటం లేదు. మీరు ఈ రిలేషన్షిప్లో విక్టరీ కావాలనుకుంటున్నారు. అండ్ మ్యూచువల్ ఇద్దరు ఆచితూచి మీ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు, అంటే ఒకళ్ళకు టైం ఇవ్వటం లేదు. న్యూ ఒరాకిల్స్లో చూస్తాం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. రన్నర్, ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. డ్యామేజ్, మీరు అంటే ఇద్దరు మధ్య ఏదో ఆర్గ్యుమెంట్ వచ్చి ఈ రిలేషన్ డ్యామేజ్ అయినట్లు మీరు అనుకుంటున్నారు. మీ పర్సన్ వచ్చి నేను ఇంకా రన్ చేయను, సరెండర్ అయిపోతాను అనుకుంటున్నారు. ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్, మీ కనెక్షన్ ఫిక్స్ చేయాలనుకుంటున్నారు. సోల్ టై, మీ ఇద్దరు రిలేషన్షిప్ డ్యామేజ్ అయినా కూడా ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. మీరు మీ పర్సన్కి సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యే ఉన్నారు. మీ పర్సన్ వచ్చి మీ దగ్గర నుంచి రన్ కావాలనుకున్నారు, కాలేకపోయారు. గివప్ చేయలేను, నేను గివప్ చేయలేను అని అంటా ఉన్నారు మీ పర్సన్. ఓకే, మీరిద్దరు కలిసి ఈ రిలేషన్షిప్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటా ఉన్నారు. మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పర్సన్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే, మీ పర్సన్ మేషరాశి పర్సన్ అయితే మీరు తన జీవితంలో ఉండడం తన లక్ అనుకుంటున్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే హార్ట్ బ్రేక్ అయింది, చాలా బాధపడుతూ ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు. మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ఒంటరిగా ఉన్నారు, మానసిక అశాంతితో ఉన్నారు. మీ పర్సన్ సింహరాశి అయితే తన మానసిక బలం స్ట్రెంగ్త్ అవుతూ ఉంది. అండ్ మీ పర్సన్ కన్యా రాశి అయితే మిమ్మల్ని ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అనుకుంటున్నారు. మీ పర్సన్ తులారాశి అయితే ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు, ఈ రిలేషన్షిప్లో ఉండలేకపోతున్నారు, వెళ్ళలేకపోతున్నారు. మీ పర్సన్ వృశ్చిక రాశి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీ పర్సన్ ధనస్సు రాశి అయితే రెండు విషయాల మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీ పర్సన్ మకర రాశి అయితే మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తున్నారు. మీ పర్సన్ కుంభ రాశి అయితే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీ పర్సన్ మీన రాశి అయితే మీ గురించి అబ్సెషన్లో ఉన్నారు, ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు. ఓకే, మీ పర్సన్ లెటర్ OHSZUCTTMN ఈ లెటర్స్తో మీ పర్సన్ నేమ్ స్టార్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. ఎవరికైనా టారెట్ క్లాసెస్ కావాలంటే కూడా నన్ను ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.